బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పరాయి మగాళ్లతో శృంగారం కోసం భర్తనే బలి చేసింది ఓ భార్య. ప్రేమ పెళ్లి చేసుకున్న 10 ఏళ్లకి ప్రాణం తీసేసింది ఈ మహిళ. ఈ నెల 17న కరీంనగర్లో అనుమానాస్పద మృతి కేసుని ఛేదించడం జరిగింది పోలీసులు. ఈ ఘటన ఈ నెల 17వ తారీఖున చోటు చేసుకుంది. 2015లో కత్తి సురేష్ మౌనికకు ప్రేమ పెళ్లి జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమ పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని చెప్పి అనుకున్నారంతా. అయితే కొన్నాళ్ల క్రితమే వ్యభిచార కూపంలోకి దిగింది మౌనిక. అక్కడ పరిచయమైన ముఠాతో భర్తకు స్కెచ్ చేసింది. మొదటి ప్రయత్నంలో భర్తను ఎలా చంపేయాలో ప్లాన్ చేసుకుని కూరలో వైగ్రా టాబ్లెట్లు కలిపింది ఈ మౌనిక. అయితే చెడు వాసన రావడంతో తినకుండా తప్పించుకున్నాడు సురేష్. ఈసారి ఏకంగా బీపీ టాబ్లెట్లు కలిపి స్పృహ కోల్పోయేలా చేసింది మౌనిక. ఆ తర్వాత చీరను మెడకు బిగించి కిటికీలోంచి లాగడంతో ఊపిరాడక మృతి చెందాడు సురేష్. శృంగారం సమయంలో గుండెపోటు వచ్చిందంటూ ఇటు నమ్మబలికే ప్రయత్నం చేస్తుంది మౌనిక. పోస్ట్ మార్టం తర్వాత పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. మౌనికతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. తెలంగాణ పోలీసుల మజాకానా, పెట్టుకుంటే ఎత్తడైపోద్ది, మడతడిపోద్ది నిజాలు మాట్లాడకపోతే. ఇదే జరిగింది. మరి ముఖ్యంగా ఇంత దారుణమా? ప్రేమించి పెళ్లి చేసుకుంది. సో కాల్డ్ ప్రేమ 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 అనేవాళ్ళు. ఒక్కసారి ఈ కథను చూడండి. ఈ మధ్య ప్రేమ పెళ్లిళ్ళు ఎలా పెటాకులు అవుతున్నాయో కాదు, ఎలా పాడెక్కుతున్నాయో చూడండి. బహుశా నా మాటలు కాస్త మీకు గట్టిగా కఠినంగా గుండెను తాకచ్చు. వాస్తవాలివి, కఠిన వాస్తవాలివి. ప్రేమ 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 పెళ్లి ప్రేమ ప్రేమ పెళ్లి ప్రేమ పెళ్లి ప్రేమ పెళ్లి అనుకుంటున్నారా? ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రేమని తప్పు పట్టట్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి తప్పు పట్టట్లేదు. కానీ మీ ప్రేమ నిజమైన ప్రేమేనా? కలకాలం కలిసి ఉండగలిగే ప్రేమేనా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎందుకంటే జరుగుతున్న ఘటనలు అలా ఉన్నాయి. ఎవరైనా ఊహిస్తారా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఉండగా వ్యభిచార కోపంలోకి ఆ భార్య వెళ్తుందని చెప్పి? ఎంత దారుణమా! ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కనుక అఫ్కోర్స్ తన ఇండివిజువాలిటీకి సంబంధించి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే తన ఇండివిజువాలిటీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో తన ఇష్టం అయ్యుండొచ్చు గాక, తన భర్తను విడిచిపెట్టి తన ఇష్టం చట్ట ప్రకారంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, దానికి కట్టుబడి తను ప్రవర్తించుకోవచ్చు గాక. కానీ తన స్వార్థం కోసం భర్తనే బలి తీసుకుంటున్న ఈ భార్య గురించి ఏమనాలి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మరి ముఖ్యంగా గుండెపోటు వచ్చిందా? శృంగారం చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి చచ్చిపోయాడట. ఇది ఆ భర్త మరణం గురించి ఆ భార్య పోలీసులకు చెప్పిన మాట. కప్పిపుచ్చే ప్రయత్నం, నమ్మబలికే ప్రయత్నం. తెలంగాణ పోలీసులు అంటే అంత ఆషామాషి అనుకుంటున్నారా? పట్టుకుంటే ఆ కేసు పూర్తిగా వాడు ఎక్కడున్నా అంటే ఆ కేసుకి సంబంధించి ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరిపి వాడు పాతాళంలో ఉన్న, ఆ రీసెంట్ పాతాళంలో ఉన్న వెతికి పట్టుకుని బయటికి లాగేస్తారు. అటువంటిది కప్పుపుచ్చే ప్రయత్నమా? పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపడితే నిజాన్ని మొత్తం కక్కేసింది మౌనిక. ఈ నేపథ్యంలోనే మౌనికతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. A3, A4కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. A3గా పోతు కృష్ణ ఉన్నట్టుగా తెలుస్తుంది. A4గా దొమ్మాటి అజయ్. మృతుడు సురేష్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు ఆ భార్య, ఆ మహిళ భర్తను చంపేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, 10 ఏళ్ళు బతికున్నారు కలిసి కట్టుగా, సోకాళ్ళు అనుకుందాం. ఏమైందమ్మా? నీ భర్త మీద నీకు అంత వ్యక్తి పుట్టేసిందా? నీ భర్త నీకు అంత నచ్చలేదా? నీ భర్త అంటే అంత ద్వేషం పుట్టిందా? వదిలేయచ్చుగా. 10 ఏళ్ళయింది కదా. 10 ఏళ్ళయింది కాబట్టి విడాకులు కోరుకుంటే సరిపోయే. అప్పుడు నీ బతుకు నువ్వు బతకచ్చు. దీనికి నా పెళ్లి చేసుకుంది, సోకాల్డ్ ప్రేమించి పెళ్ళాడి పిల్లల్ని కని. మీకు జీవితం అంటే ఆట అయిపోయిందా తల్లి? జీవితం అంటే ఆట అయిపోయిందా? పిల్లల గురించి ఆలోచించరా? మీ సుఖాలే మీకు కావాలా? నాకు ఆ మాట అనడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే
ఆ మాట అన్నప్పుడు పిల్లలు గుర్తొచ్చారు నాకు. ఒక తల్లి గురించి ఏ పిల్లాడు ఆ మాట వినలేని పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఆ పిల్లలకు సంబంధించి కనీసం పిల్లల గురించి ఆలోచించలేకపోయారు. ఇప్పుడు ఆ తండ్రి లేక, తల్లిగా నువ్వు లేక పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఘటనలకు సంబంధించి వాటిని మనం కనీసం నిలువరించగలగాలంటే ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి. సో ఇదే క్రమంలో ఈ ఘటన మీద పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది వారి మాటల్లోనే విందాం. Disease details, Kati Suresh, his occupation is private driver. Around 10 years back, ఇతనికి పెళ్లి జరిగింది, love marriage with main accused A1, Monica. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. Around 9 months back, A1 got into contact with one Maria who's into prostitution business. A4 తో అయింది దొమ్మటి అజయ్, who is also a customer of A1 and later developed illicit relationship. First customer ఆ తర్వాత affair కూడా అయింది. ఈ కేసులో మెయిన్ యాంగిల్ ఇస్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీలో ఆల్ 6 accused are involved. కానీ మెయిన్ ఎగ్జిక్యూషన్ only done by main wife of the deceased. కానీ ప్లానింగ్ లో 6 people are there. లాజిస్టిక్ సపోర్ట్ కూడా దీంట్లో కొంతమంది ప్రొవైడ్ చేశారు. A3 శివకృష్ణ, ఇతను మెడికల్ ఫీల్డ్ ఉన్నారు, ఇతనికి మెడిసిన్స్ గురించి అవగాహన ఉంది. అండ్ త్రూ ద టూ అదర్ అక్యూజ్డ్ A5 సంధ్య అండ్ హర్ హస్బెండ్ ఆల్సో. ఇట్లా పరిచయం అయ్యింది అండ్ కలిసి వాళ్ళు ప్లాన్ చేశారు. సో వాట్ దే డిడ్, ఫస్ట్ అటెంప్ట్ లో వైగ్రా టాబ్లెట్స్ అండ్ బీపీ టాబ్లెట్స్ అది మిక్స్ చేసి క్రష్ చేసి ఒక వెజిటేబుల్ కర్రీలో పెట్టారు. బట్ అప్పుడు డిసీజ్ వాస్ ఇన్ నార్మల్ కండిషన్, హీ వాస్ నాట్ ఇన్ ఇంటాక్సికేటెడ్ కండిషన్. కాబట్టి కర్రీ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి తినలేదు. సో ఈ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. మళ్ళీ 1 month తర్వాత అగైన్ A1 tried to commit. సో దీనికోసం మళ్ళీ A3 శివకృష్ణ అడ్వైస్ తీసుకుని ఏ టాబ్లెట్ ఇవ్వాలి ఈసారి. హీ సజెస్టెడ్ టెలిమికైన్ H80 టాబ్లెట్. టెలిమికైన్ H80 టాబ్లెట్ సేమ్ బీపీ టాబ్లెట్. ఇది ఎక్కువ ఇస్తే ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఇస్ మోర్. దెన్ ఆ రోజు ఇన్సిడెంట్ రోజు ద డిసీజ్డ్ వాస్ హోల్ డే ఇన్ హౌస్ ఓన్లీ. హీ వాస్ డ్రింకింగ్ ఆల్కహాల్. ఆల్కహాల్ లో ఇది మిక్స్ చేసి ఆమె ఇచ్చారు డిసీజ్డ్ కి. దీనివల్ల ఈ బికేమ్ అన్కాన్షియస్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఆ తర్వాత చనిపోలేదా కన్ఫర్మ్ చేయడానికి ఇంకా డిసీజ్ ట్రై టు స్ట్రాంగులేట్ ఆల్సో. చీరాతో ట్రై చేశారు స్ట్రాంగులేట్ చేయడానికి. మన చేసిన తర్వాత